హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ మార్నింగ్. ఈ వీడియో ద్వారా మనము ప్రైమ్ కమర్షియల్ ఏరియాలో ఉన్న ఒక హౌస్ లీజ్ గురించి తెలుసుకుందామండి. ఇది మనకి 2100 ఎస్ఎఫ్టీ 2000 ఎస్ఎఫ్టీలో ఇది లీజ్కి అవైలబుల్ ఉంది. బిగ్ హౌస్ అండి, పంజాగుట్టలో. లీజ్ ఆర్ రెంట్ 2100 స్క్వేర్ ఫీట్ అండి. యూజ్ కార్ పార్కింగ్ స్పేసెస్, యూజ్ బైక్ పార్కింగ్ స్పేసెస్, పార్కింగ్ స్పేసెస్ అనేది యూజ్ ఉంటుంది. ఈ వీడియో ద్వారా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీకు కొన్ని ఈ హౌస్ యొక్క గ్లిప్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదేనండి మనకి హౌస్, 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ ఫేసింగ్. మనకి ఇది వచ్చేసి పంజాగుట్ట A114 పిల్లర్ నెంబర్కి దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ గ్లోబల్ హాస్పిటల్ అండ్ శ్రీనివాస ఐ హాస్పిటల్కి బిసైడ్ ఉంటుంది. సో ఇదేనండి మనకి స్పేస్ అని చెప్పాను కదా చుట్టూరు. జస్ట్ ఈ వీడియో ద్వారా గ్లింప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ ఇది 2 బెడ్రూమ్ హౌస్ అండి, బిగ్ హౌస్. సో 745 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో ఈ హౌస్ అనేది నిర్మించడం జరిగింది. బిగ్ కార్ పార్కింగ్ స్పేస్, బిగ్ పార్కింగ్ స్పేస్, యూటిలైజేషన్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఇక్కడ మనకి సో ఇది లీజ్ ఫర్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఆర్ లైక్ హాస్పిటల్ రిలేటెడ్, మెడికల్ డిస్ట్రిబ్యూషన్, ఫార్మా డిస్ట్రిబ్యూషన్, కొరియర్ సర్వీస్ హబ్ అండ్ లైక్ బ్యూటీ పార్లర్ అండ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ రిలేటెడ్, పెట్ సర్వీసెస్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్, ఆర్గానిక్ స్టోర్ పాయింట్ అండ్ సో మెనీ మోర్ థింగ్ లైక్ హౌస్ పీక్ small hospitals and daycare schools and courier offices and event management services like daycare related and schools, nursery and many more things for this building is useful for. సో లైక్ యూజ్ కమర్షియల్ ఏరియాలో ఈ జోన్లో ఉండటం చాలా విశేషం అండి. ఒక ఆఫీస్ స్పేస్ మనకి సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ చాలా యూజ్ స్పేస్ ఉంటుంది. కిచెన్ అండి ఇది. సో ఇక్కడ మీకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో స్కిప్ చేయకుండా మళ్ళీ రివిజన్ చేసి చూడండి. సో ఇది యూజ్ స్పేస్ ఆఫీస్ అనేది, ఇది బిల్డింగ్ అనేది లీజ్ ఫర్ రెంట్ అండి. లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అనేది ఉంటుంది మీకు. సో మెనీ పర్పసెస్ ఈ హౌస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ప్రైమ్ ఏరియాలో ఉండడం వల్ల, ప్రైమ్ జోన్లో ఉండడం వల్ల సిఏ ఆఫీస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఆఫీస్ రిలేటెడ్ కానీ, స్టార్టెడ్ అకౌంట్ రిలేటెడ్ ఆఫీసెస్ కానీ, మెనీ మోర్ థింగ్ ఆఫీసెస్ రిలేటెడ్ యూజ్ అండి. సో చాలా బిగ్ హాల్ స్పేస్ ఉంది. మనం పార్టీషన్ చేసుకొని కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, హాలు, కిచెను విత్ మనకి ఫ్రంట్ ఆఫీస్ లాగా కూడా మనకి సపరేట్గా ఒక రూమ్ అనేది ఉన్నది ఎంట్రన్స్లో. సో మీకు పైన కూడా టెర్రస్ మీద కూడా వెళ్ళి మీకు చూపెట్టడం జరుగుతుంది. సో టెర్రస్ కూడా చూడండి, వ్యూ చుట్టూ మెయిన్ ప్రైమ్ ఏరియా అండి. మనకి మన్యవార్ నుంచి ఇది నియర్ బై ఉంటుంది. జస్ట్ 300 to 500 మీటర్స్ రేడియస్లో ఉంటుంది. A114 అండి పిల్లర్ నెంబర్, పంజాగుట్ట. మన హైవే రోడ్ అండి, ముంబై హైవే రోడ్ అది. మనకి పంజాగుట్ట అంటే తెలుసు కదండి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, సో సెంట్రల్ నుంచి. సో ఇదేనండి పైన వ్యూ అండి. మీకు చుట్టూ మెయిన్ ప్రైమ్ జోన్ అండి ఇది, ఈ బిల్డింగ్ ఉండటము. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి నిర్మించడం జరిగింది. 745 స్క్వేర్ యార్డ్స్లో ఈ బిల్డింగ్ అవైలబుల్ ఉంది. సో బట్ ఇక్కడ ఒకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ అనేది యూజ్ అండి. ఎవరికైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ కానీ, హాస్పిటల్ రిలేటెడ్ కానీ, ఆర్థోపెడిక్ రిలేటెడ్ కానీ, కొరియర్ సర్వీస్ హబ్ కానీ, సో ఇలాంటి వాటికి ఎక్కువ గోడమ్స్ పర్పస్ కానీ, సో డే కేర్ యూనిట్ కానీ, లైక్ బేబీ కేర్ యూనిట్ కానీ, సంథింగ్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ రిలేటెడ్ కానీ, సో వాటికి బెస్ట్ యూజ్ఫుల్ అవుతుందండి. కొరియర్ హబ్ కానీ, మెడికల్ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఫార్మా డిస్ట్రిబ్యూటర్ రిలేటెడ్ కానీ, వాటికి ప్రైమ్ ఏరియా ఉంది కాబట్టి యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఆఫీసెస్కి సో ఎంప్లాయ్మెంట్ ఈజీ యాక్సెసిబిలిటీ ఉండడానికి ఇది ప్రైమ్ ఏరియాలో ఉన్నది కాబట్టి ఇది బెస్ట్ అండ్ వెల్ సూటబుల్ అండి. సో మనకి సో ఇదేనండి స్పేస్. చుట్టూరు చూసుకోవచ్చు, స్పేస్ చుట్టూరు మనకి యూజ్ స్పేస్ అండి. కార్ పార్కింగ్ స్పేస్, బైక్ పార్కింగ్ స్పేస్కి మనకి